ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగిందండి. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే ఈరోజు తిరుమల దర్శనానికి సంబంధించిన 3 రకాలైన దర్శనం టికెట్లను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఇది భక్తులకు తీపి కబురనే చెప్పాలి. ఒక రకమైన దర్శనం టికెట్ దొరకకపోయినా ఇంకొక రకమైన దర్శనం టికెట్ని భక్తులు బుక్ చేసుకోవచ్చు. అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారిని మొత్తం 59,236 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి 25,446 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,38,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. అయితే ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం అనేది పడుతోంది. అదే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకుని దర్శనానికి వెళ్ళే భక్తులకు సర్వదర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే 300 రూపాయల దర్శనానికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఎప్పుడూ కూడా శుక్ర, శని, ఆదివారాలలో మామూలు కంటే కూడా భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉంటుంది. దర్శనానికి కూడా ఎక్కువ సమయం పడుతుందండి. మళ్ళీ తిరిగి సోమవారం నుంచి గురువారం వరకు రద్దీ అనేది కొంచెం తగ్గుతుంది. పండుగ రోజులలో మరియు శుక్ర, శని, ఆదివారాలలో తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. కనుక ఈరోజు శనివారం కాబట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే కొనసాగుతోంది. ఇక మార్చి 23వ తేదీన అంటే ఈరోజు 3 రకాలైన దర్శనం టికెట్లను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. అవేంటో ఇప్పుడు మీకు పూర్తిగా వివరిస్తాను. అంగ ప్రదక్షిణం టికెట్లు, విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు, అలాగే సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారి యొక్క దర్శనం టికెట్ల కోటాను ఈరోజే విడుదల చేస్తున్నారండి. ముందుగా 2024 జూన్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం దర్శనం టికెట్లను మార్చ్ 23వ తేదీ అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారు. అంగ ప్రదక్షిణం అంటే పొర్లు దండాలు పెట్టడం అండి. ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమల ఆలయంలోని బంగారు గోపురం చుట్టూరా ఒకసారి అంగ ప్రదక్షిణం చేయాలి. అలా చేసిన వెంటనే స్వామివారి దర్శనం కూడా ఉంటుంది. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను ఆన్లైన్లో ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. ధర అంటూ ఏమీ లేదు. అలాగే 2024 జూన్ నెలకు సంబంధించిన శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను కూడా ఈరోజే అంటే మార్చ్ 23వ తేదీనే ఉదయం 11 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారండి. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను మరియు వాటికి సంబంధించిన అకామిడేషన్ కోటాను కూడా కలిపి ఒకటేసారి విడుదల చేస్తారు. ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే 2024 జూన్ నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారి యొక్క దర్శనం టికెట్ల కోటాను కూడా మార్చ్ 23 అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారు. ఈ సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను కూడా మీరు ఉచితంగా బుక్ చేసుకోవచ్చండి. వీటికి ధర అంటూ అని ఏమీ లేదు. 65 లేదా 65 ఏళ్ల పైబడిన వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలి. వీరికి తోడుగా వారి యొక్క భార్య లేదా భర్త మాత్రమే దర్శనానికి వెళ్ళాలండి. అది కూడా సీనియర్ సిటిజన్ బుకింగ్ అప్పుడు అటెండెంట్ అనే కాలంలో తోడుగా వెళ్ళే వారి డీటెయిల్స్ని కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు దర్శనానికి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ని కూడా ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది.
పైన చెప్పిన అన్ని రకాలైన దర్శనం టికెట్లను బుక్ చేసుకునే టీటీడీ అఫీషియల్ బుకింగ్ యాప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగిందండి. ఆ లింక్ ద్వారా మీరు ఈ దర్శనం టికెట్లన్నింటినీ కూడా బుక్ చేసుకోగలరు. ఇప్పుడు భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు అంగప్రదక్షిణంకి వెళ్ళే వారికి శ్రీవారి మొదటి గడప దర్శనం ఉంటుందా అని అడిగారండి. అంగప్రదక్షిణం వెళ్ళే వారికి శ్రీవారి మొదటి గడప దర్శనం ఉండదండి. మామూలు 300 రూపాయల దర్శనం ఉంటుంది. అంటే జయ విజయం నుంచి చూస్తాం కదా, అటువంటి నార్మల్ దర్శనం అనేది ఉంటుంది. అలాగే 1 సంవత్సరం లోపు పిల్లలు ఉన్నవారికి ప్రత్యేక దర్శనం సుపదం మార్గం ద్వారా పంపుతారట, నిజమేనా? దానికి టోకెన్స్ ఏమైనా తీసుకోవాలా అని అడిగారండి. దానికి టోకన్స్ ఏమీ అవసరం లేదండి. 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు అలాగే వారి యొక్క తల్లిదండ్రులకి సుపదం క్యూ లైన్ ఎంట్రన్స్ నుంచి దర్శనం అనేది ఉంటుంది. ఈ క్యూ లైన్లో వెళ్ళాలంటే మీకున్న బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ అది లేకపోతే డెలివరీ డే రోజు హాస్పిటల్ రిసిప్ట్స్ ఉండాలి. వాటితో పాటు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ని తీసుకొని మీరు సుపదం క్యూ లైన్లోకి వెళ్తే మిమ్మల్ని ఆ డాక్యుమెంట్స్ చెక్ చేసి డైరెక్ట్గా టికెట్స్ లేకుండా సుపదం క్యూ లైన్ నుంచి దర్శనానికి పంపిస్తారండి. ఈ చిన్న పిల్లల దర్శనం అనేది 1 గంటలోపు పూర్తయిపోతుంది. ఈ సుపదంలో చిన్నపిల్లల దర్శనం టైమింగ్స్ అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందండి. ఆ తర్వాత చిన్నపిల్లల దర్శనం అనేది ఉండదు. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ చిన్న పిల్లల దర్శనంకి కేవలం తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను తప్ప మిగతా కుటుంబ సభ్యులను ఎవరినీ కూడా అనుమతించరండి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే పండుగ రోజులలో సుపదం దర్శనం, చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది ఉండదు. ఇంకొకరు మార్చ్ 23వ తేదీన శనివారం అంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకు శ్రీవారి మెట్ల మార్గంలో దర్శనం టోకెన్స్ ఇస్తారా, దయచేసి తెలుపగలరు అని అడిగారండి. శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 50వ మెట్టు దగ్గర ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఉదయం 6 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి కేవలం 2 లేదా 3 గంటల లోపే దర్శనం టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయి. అంటే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల లోపే దర్శనం టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయండి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఉదయాన్నే వెళ్తే మీరు దర్శనం టికెట్లను పొందగలరు. సాయంత్రం 4 గంటల వరకు అయితే టికెట్లు అనేవి అందుబాటులో ఉండవు. ఉదయం 8 గంటల లోపే టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. టికెట్ ఫార్మాట్ చేంజ్డ్ అంట కదా, మరి మేము డిసెంబర్లోనే బుక్ చేసుకున్నాము, అది ఓకేనా అని అడిగారండి. మే నెలకు సంబంధించిన దర్శనం టికెట్ల నుంచి కూడా దర్శనం టికెట్ల ప్రింట్అవుట్ వచ్చే విధానం అనేది చేంజ్ చేశారండి. అంటే దర్శనం టికెట్ యొక్క కలర్ అనేది అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది. దానివల్ల ఎటువంటి సమస్య కూడా లేదండి. అంతకుముందు బుక్ చేసుకున్న దర్శనం టికెట్లు ఉన్న వారిని కూడా దర్శనానికి పంపిస్తున్నారు. ఈ కొత్త రకమైన దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారిని కూడా దర్శనానికి అనుమతిస్తున్నారు. సమస్య అంటూ ఏమీ లేదు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా దర్శనానికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో అడగగలరు. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.